పాడుగాను ఏం చేయలేదా అమ్మా నిన్ను? అయ్యో తలుపులు వలకొట్టిరు కదా, మన వలకొట్టుకుని పోతారు. మరి మొత్తం వలకొట్టిండ్రు అవతల పడ్డారు. మనకి ఏమన్నా ఉన్నది అవ్వ తెలుసు కానీ అయినా వాళ్ళు నా చేతికి చేయిస్తే నిమ్మ చెట్టుకు నీళ్ళు పోసి జామ చెట్టు కాకున్నాడు ఆడుకున్నాడు. జామ చెట్టుకు నీళ్ళు పోసి నిమ్మ చెట్టు కాకున్నాడు ఆడుకున్నాడు. వాళ్ళ ముఖాలు పాడబడితే అయినా ఏడిసి ఏడిసి ఏమన్నారంటే నానా చంద్రశీల రాజా తల్లి చంద్రాల దేవి అయినా 7 ఏళ్ల పిల్లల ఆట కూడా చూసిన కండ భూమిని వేసినావు. ఆయన నువ్వు కాలమైపోతుంది. చెల్లె సేవంతి దేవి చెల్లె ఎడవతి చెల్లె అన్నారు. చెల్లె సేవంతి అన్నాడు. శంకర భగవంత అని పోతారు. శంకర భగవంత అని నిన్ను ఏడదాన్ని రావా ఎదురుకొచ్చా దాన్ని ఎవడు ఏడనవ్వా చంద్రశేల మహారాజ్ అంటే వాళ్ళ మన మొగడేనా? నేను ఆనాడు అనుకున్నాను అవ్వ సెకండ్ అయిన బండి అని. మన సెకండ్ అయిన బండి ఉంటే కానీ మన సెకండ్ అయిన మనుషులు ఉండరు ఏంది? అదే పాత బండి అయితే దాన్ని కొమ్ములు పట్టి దాని పక్కన అంతే పట 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 పటుకు పట 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 పటుకు అంటది. కొట్టంగా కొట్టంగా చాలా అవుతుంది. ఒక్కళ్ళకి వెళ్ళిపోతే 7 ఆపాయ తెలియదు, 7 ఎత్తేసే తెలియదు. అదే సిల్బండి అయితే ఇట్లా సెల్ఫ్ వస్తాగానే డ్రీ అని తెచ్చుకొని వస్తుంది. ఇక నీ మొగడంటే అవ్వా ఎందుకంటే చూడు నేను ఆనాడు అనుకున్నా సెకండ్ అయిన బండి అని. ఆయనకి ఇదివరకు లగ్గం అయినట్టుంది. ఏమనుకున్నా మనం అడవిలు ఉంటే నిన్ను శివుడు చిత్తలేపాయి, మహేశ్వరుడు తగ్గుతలేపాయి, నిన్ను దేపుతలేపాయి అని అవ్వ ఎవరైతే సంసారం నిలబెట్టుకుంటా అయిపోయి ఇక ఆ చెట్టును చూసుకుని పల్లెరుగా బుక్కినట్టు ఇక ఆయన నీకు నిట్టాడోళ్ళు ఉంటే మన పక్క సైడ్ లో ఎన్ని తిరిగినా ఏం కాదని అనుకున్నా నేను. ఆనాడు పూసిపోయిన పళ్ళకు సొప్ప పెయింట్ పెట్టుకొని వేసిన గడ్డను నల్ల రంగు వేసుకొని అందం చూడు, నా సందం చూడు, నా వైభోగం చూడని నన్ను పెయింట్ చేసుకున్నాక వాతో నాకు ఏమన్నా సుఖం దొరికిన అది సుఖం పాడవాడన్నా ఒక్కనాడన్నా సూర్యన్ నోడా గోరా సత్యంత కలర్ వేసి ముంగట 2 ఇంటికి పెడితే పొలగాడే ఏర్పడతలేరు అవ్వ ఇవాళ రేపు కలర్ వేసుకుంది కాబట్టి చంద్రశేల రాజంటే నా భర్త. ఈ పొలగాన్ని వెళ్ళిపోయి ఎల్లు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా ఇంకా 4 రోజుల కన్నా నానా అయినా అంత ముందు చూసావా భోగం వల్ల పిల్లనాట కలవతి రాని ఆ మేడలో ఉన్నది గిట్ల చేసిందా అని ఆయన ఓనాడు కాకుండా ఓనాడు గిట్ల చెప్పింది అనుకో నీకుండు నాకుండు నాకుండు గీకద్దంటే మనం మంచిగా ఉండాలంటే నా సవితి కొడుకులు వాళ్ళు ఉండేందుకే కూరగాయలు నిన్ను అనుకున్న పని చేయలేదు కాబట్టి మనం ఉల్ట తిరిగన్న వాళ్ళ మీద రేపు కేసు పెట్టాలి. రేపు పెట్టాలా ఇవాళ తీరుతలేదా? రేపంటే అదే అంటారు కదా ఎంతో రేపు కేసు అని. నన్ను గుంజిరు నన్ను కొరికిరని అగో ఆయన మీ మొగడు వచ్చే వరకు ఈ సీర పాడు కానీ సీర సీర చింపేసుకోండి. పాపం తలడియంగా ఒక్క తీరిచ్చారు చిన్నగా ఉంది కాబట్టి సింగుల్ రాలే. పెద్ద ఉంటుంది సీర ఈ సీర చింపుకో, ఈ రైక చింపుకో, చేతుకున్న గాజులు వాళ్ళు కొట్టుకో, గాజు యొక్క వడ్డీ పెయ్యంతా గీరుకో, సూర్యించుకుందాం వాళ్ళని కసురు గాని ఇప్పుడైతే నీ మొగని నమ్మద్దా? కూరగాయలకి ఇచ్చిన గీరిన్లు అన్నట్టు నీ మొగడికి నమ్ముకుండాలి. అవన్నీ కదేది లిపిటీకు ఏ బాక్సులు ఉందా? లిపిటీకు మంచిగా ఉందా? అవన్నీ పెట్టుకుంటే నేను మంచిగా ఉన్నావా? గడి చూడు నేను
నన్ను పిసదాన్ని అనుకుంటాను ఏందావా నేను పిత్ర బియ్యం అనుకుంటాను పిసరా అక్కన అనుకుంటాను ఇది గుర్తులో గుర్తుంచుకో ముద్దు గుర్తుంచుకో పొలగాన్ని ముద్దు పెట్టినట్టు కాదా ఇప్పుడే కలర్ వేసుకోమన్నారు కదా అయినా నీ మొగడు వచ్చే వరకు ఇవన్నీ గుర్తుంటే నీ మొగన్ని నమ్ముతాడు లేకపోతే ఎట్లా నమ్ముతాడవా చీరంతా చెప్పుకో ఇక మధ్య వంట సప్పుడేగా ఇట్లా ఉండంటే నిమ్మ నిమ్మల కింద గడిపలో నిమ్మల కింద గడిపలో నిమ్మల కింద గడిపలో నిమ్మల కింద గడిపలో అలవతి మీద గడ గడిపలో రాజేరు వస్త్రమ్మ గడిపలో మేడ కింద కాలాలు వేరే వచ్చే వరకల్లా వాళ్ళు ఆవుదానని నిర్మాణం చేసుకుని బందరు తలుపులు పోగో ఏనాడు జోగిల్ల బందరు కాసి దర్వాజ కన్నా కూర్చొని లోపల వచ్చిన కాలాలు చంద్రజల మహారాజు ఎవడు రాడు మన ఇంటికి కూడా వస్తాడు ఎవడు రాడు ఎవడు రావాడంటున్నావా ఎవరు రాడంటున్నావు మన దగ్గరికి ఎవడు వస్తాడు ఎవడు రాడు అంటున్నా అయిపోయింది మన వయసు మీద మన దెబ్బ మీద మన లేరా లోగిల్లా ఎవర్రా బాడుకావు ఎవడు ఎవడవా మరి మన ఇంటికి వచ్చినోడు ఎవడు కావచ్చు మరి సాగరోడు కావచ్చు ఇప్పటికి అర్ధరాత్రి సాగలైన ఇప్పుడు అయ్యో మొన్నటి సుంది ఇస్తాను నువ్వు బట్టలు ఆడనే ఉంటావు నీ బట్టలు బట్టలు ఇస్తానంటే అదే పొద్దున వేయబడుతుంది బాటిల్ వేయబడుతుంది పొద్దుకి వేయబడుతుంది రోజుకు 3 సీరలు ఇవ్వబడుతుంది ఎవడురా బాడుకావు మీ భర్త వచ్చిన కలవతికి చెప్పుకో అయ్యో రావులా నాకే కట్టపాడైంది ఒకసారి బట్టలాట తీసుకుంటావా బట్టలు కావాలా పడితే నా పడితే టెంటుకున్న పడితే గీడెట్లా మాట్లాడుతుంది పడితే పడితే బడతల బాడికావు నీ బడతల మందారం దెంప మాకు మొన్ననే మేము చెత్త పోసుకున్నాం స్లాబ్ వేసుకున్నాం మాకు బడతలు అవసరం లేకో నీకు అన్నం అడగబట్టి నెయ్యి నెత్తికెక్కినట్టుంది నీ పుణ్యవాది పురుషుడు వచ్చినా చెప్పిపోయా ఒక అనుభవం వస్తాడు ఆడవాడు వస్తాడు ఒకసారి పులుసు చేసినావు ఇవాళ పులుసు ఎక్కడ పులుసు నా పులుసు 3 రోజుల కింద అంటుకున్న బుట్ట వరకు పులుసు తినంగా మిగిలిందిగా పులుసు కీడెట్లా మాట్లాడుతుంది పులుసు నా తెలుసు పులుసు ఎక్కడ ముద్ద పోయినా మీరు మందారని చెప్ప గంగెడ్డ బాడిగా పొద్దుల్లో పోరలకు గంజు మెడకేసుకొస్తారు ఆ పార్టీలో వారి పెందాలు వస్తారు వస్తారు నలవసలు అనుకుంటా ఈరోడు ఎత్తులు కట్టుకుని వస్తాడు గీరు పూరు అనుకుంటా వారి గంగెడ్డ బాడిగా ఈ దినాలు గారు నాకే పానలు మంచిగా లేదంటే ఓరెత్తులోడా తలుపు తీస్తే దవడ వించెలు పెడితే దక్షిణం తిరిగి ముచ్చలు పెట్టి కానీ తలుపులు వేసి ఉన్నాయి నీ తాళి కట్టినా తలయుడు వచ్చినా చెప్పుకో ఎవడు తనుగులు నచ్చిండావా తనకు దుడ్డకున్న తనకు గిడెట్లా మాట్లాడుతుంది తనుగులు పాడువాడ మనకు బొల్లి భార్య సుక్క దుడ్డుండే అవి పాడువాడ మట్టిలో కట్టెత్తున్నాం ఆనవర్రే ఇడిచి పెడుతున్నాం మంది సిక్కుడు ఎత్తు వేసే ఇక మంది తిట్టిన వాళ్ళని ఆ మంది మాటలు కావలేక ఇక మొన్న కొండ అంగట్లు అమ్మకొచ్చినాం ఇక బర్రెకు 750 దుడ్డుతో 250 ఇక అన్ని 1000 రూపాయలు వచ్చినాయి వారు తనుగుల బాడికావు మాకు తనుగుల దేవద్దు పోనీ తాడద్దు చంద్రశీల రాజు నచ్చిందే ఓ సుడి అనటోడు పోరావా అంటే నువ్వు అయ్యా చూడక మాత్రాన్ని నేను ఇక గేటు తెస్తాను ఇగో ఏంటి అది ఇది కమాన్ ఎక్కడిది దర్వాజా అదా కలవతిని చూస్తుంటే స్థితిరంగి ఏదైనా
రామ కలవతి రాని రామ ఎందుకు లోగిళ్ళకి అంగడండి సీరియస్ జరిగింది నీ జాకెట్ ఎట్లా జరిగింది నీ వెచ్చంత గట్ట కూడా ఒకవలే రామ అయ్యా రామ 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 అయ్యో రామ 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 నేను తిరగాల మగమైన తిరిగినారే నీ జాగ్రత్త వలగిందే తిరిగినారే కొడుకుల కొట్టయ్యనాదా నీ కొడుకుల ఎదుగయ్యనాదా అవో నీ కొడుకులు మొదలైనాదా నువ్వు మొగడమైతే నేను కూడా తోడి నాదా నేను ఎవరితోటి సంసారం చేస్తూనే అయ్యా ప్రాణేశ్వర నీ పెళ్లి భార్య కొడుకులాట అరబంతి రాదు భూబంతి రాదు అని ఇద్దరు కొడుకులు శివమల్ల తోటలు ఆడుకొని వచ్చినాక చిన్నమ్మ మేడ ఎవరు చెప్పిండు అమ్మా చిన్నమ్మ అనుకుంటే అచ్చులతోటే నాకు ఎక్కలేని ప్రేమ పుట్టింది అయ్యో కొడుక ఎవరు బిడ్డ చిన్నమ్మ అంటారు అనగానే చంద్రశీల మహారాజు పెళ్లి భార్య కొడుకులం అంటారు అయ్యో కొడుక అక్క కొడుకులు అయితే నా కొడుకులు అయితే రాంటి బిడ్డ తోటలు ఆడుకుంటూ కొడుక మీ ముఖం అంతా అల్లిపోయింది కొడుక ఆకలి ఎంత అవుతుందో మీకు దూపు ఎంత అవుతుందో రాండి బిడ్డ అని తీసుకుపోయి పాలు కడియాల పక్క అన్న తయారు చేసి అన్నం పెట్టిన అన్నం తిన్న కాడి కొడుకులు ఉన్న కాడ ఉన్నత్తా కాడ తినద్దా పన్న కాడ వండత్తా అరగంట సేపు పట్టమంచంలో వండుకొని నిలుడ దాని కాడికి వెళ్ళిపోయి నిలువెల్లో చూసుకొని అమ్మా నువ్వు మాకు చిన్నమ్మో కాదు చిన్న భార్య కావాలి అని చిన్నోడు వచ్చి సింగు అట్టబట్టి పెద్దోడు వచ్చి కొమ్ము పట్టబట్టి అద్దు కొడుక మీకు లగ్గం కాలే మీకు ముహూర్తం కాలే మీరు కననున్నారు మీరు పెంచనున్నారు కొడుక తల్లినక తల్లి నేనున్న బిడ్డ అద్ది బిడ్డ అని వాళ్ళ ఎంబడికి వాళ్ళ కాళ్ళ మీద పడితే ఓ కోళ్ళ కోడ పుంజు లెక్క ఆవుల అంబోతు లెక్క గొర్రెల గొర్రెపోతు లెక్క వయ్యా నా వెంట పడ్డారు కాదే అయ్యో నువ్వులేవా నేనున్నా లక్షణంగా అద్దు కొడుక మీకు చిన్నమ్మ కొడుక అద్దు కొడుక పాపం అని నేను కొంత మొత్తుకున్నాను కొట్టు మొత్తుకున్నాను ఉరికినా ఇక పెద్దోడి కొద్దిగా అంత వెనక ముందు చూస్తుండే కానీ చిన్నోని మీద మా అన్నయ్య గిరిగిరి ఉరికొచ్చి నా 2 గాళ్ళలో వచ్చి నన్ను ఇంటిని కంకాయ చుట్టాలు ఎత్తేసింటే అయ్యో అయ్యా నేను అన్నే అంకాయ గుర్తు పట్టుకుని అన్నే ఉన్న ఇది రాక అయ్యో సత్తన్న గుర్తేనా అంకాయ గుర్తి నిజమేనయ్యా వచ్చింది నిజమే మా బాబు ముసలోడు మేము పడుసోళ్ళు అన్నాం మాటలకు సరే మరి అది వలిగిపోయినట్టుగా మరి ఇలాంటి మాటలకు చెప్పుడు మాటలే చేయడంటారు అయ్యా పోరగల్ల వినమన్న వారు ఎంత మోసం చేస్తే ఇటువంటి పోరగల్ల పంచ ప్రాణం ఇయ్యపోతే నేను చంద్రజిల రాజును గారు అల్లు ఏడావాయగా నాయనా నువ్వు గల్ల కొడుకులం కాదా అని ఇలాగల్ల వచ్చి తండ్రి కళ్ళ మీద పడుతుంటే నా భర్త మనసు ఆడికే కలిగిపోతున్నా అని ఆ భోగం వల్ల పిల్ల భోగం కలవతి రాని ఏమంట ఉన్నది అయ్యో నాదరా ప్రాణనాదా పోనాడా తండ్రి రాసే పోనాడా ఆశయ్యా పోనాడా అతి బలం తండ్రి కాదు అతి విత్తి కాదు కలిగంటారు పోతున్నారు
ఇవాళ వెళ్ళిపోయి పొరగల్ల పానం తీస్తే సభ కచ్చింది కాడ చూసినవరా పొరగల్లే తప్పు చేసినా పొరగన్న కన్నా ఎక్కువ దాన్ని తప్పు చేసినా ఎందరెళ్ళి మాటలంటారు కొట్టినోళ్ళు కొట్టరాదు తిట్టినోళ్ళు తిట్టరాదు దాటిపరం ధరణిగా స్వాతి నిత్తిగా సుగడి గంట మోసంటారు ఇవాళ నీ చేత పానం తిట్టే సవారి ఏమంటారు అయినా కాదని ఏదన్నా ఒక తప్పు ఏమించాలి గాని కాదే పానం తీసుకుని ఎంతో తప్పని నిన్ను అంటారు కాబట్టి సభ కచేరి కాడికి ఊరందని విరమణం ఊరందని పిలువనంపి ఈ కూడెం లోపలికి చరిత్ర జరిగింది ఈ చరిత్ర జరిగిన వారికి ఎలాంటి శిక్ష పెడితే బాగుంటది అని పట్టణంలో ఉన్న పదవాన్ని తెచ్చుకొని పట్టణంలో ఉన్న పదవాన్ని ఎలాంటి శిక్ష పెడితే పిల్లగాళ్ళకు అలాంటి శిక్ష పెట్టి గాని నీ చేత ప్రాణం తీయదు నాగా నీ చేత జీవనం తీయతే పదవారు చేసిన మాట కూడా బాగున్నది అనుకున్నాడు. బట్టి ఊరంతా ఎలా చేస్తే పట్టణంలో ప్రజలు కచ్చిరి కాడికి వచ్చినాక పట్టణంలో ప్రజవారికి ప్రశ్న ఎత్తాడు రాజు. అయ్యా ప్రజలారా, ఒక పల్లె లోపల అతను పెళ్లి చేసుకొని 2 కొడుకులు పుట్టిన తర్వాత ఒక బిడ్డ జన్మించిన తర్వాత ఆ తల్లి మరణించితే పిల్లగాళ్ళు ఇంతో ఇంత పెద్దోళ్ళైన రాజుకోక అండ సాతగాక మరో శివుని పెళ్లి చేసుకుంటే మొదటి భార్య పెళ్లి కొడుకులు అటువంటి పెళ్లి భార్య కొడుకులు గనక చిన్నమ్మ చూడలేక ఆ అటువంటి చిన్న భార్యని చిత్రమిత్ర పాలు చేసిందంట. ఇటువంటి శిక్ష విధిస్తే బాగుంటదనంగా రాజు చరిత్ర తెలియలేక కన్న తల్లి ఓటి కాదు చిన్నమ్మ ఓటి కాదు అటువంటి పోరగానే కళ్ళు తీయాలన్నారు. ప్రజల నోటగా మాట ఎల్లంగానే చంద్రజల మహారాజు ఊరే కొడుకు జమల్లార పల్లెల్లో ఉన్న పోరగాళ్ళ పట్టుకురాపడు నా కొడుకులే అన్నాడు. నోట మాట వెళ్ళిందంటే అర్థమైనటోళ్ళు లేరు, అడ్డమచ్చటోళ్ళు లేరు. భగవంత ఎర్ర పూజ కట్టుకొని వెళ్ళిపోయి పల్లెల్లగా ఓ కొడుక మీ నాయన ఎందుకు రమ్మంటాను అనగానే 2 పిల్లగాళ్ళ సరాసర ఖచ్చితంగా వచ్చిన పిల్లగల్ల అల్లు లాలుగానే వద్దు కాడా అల్లు లాలుగానే వద్దు కాడా అయినా 2 పిల్లల లాలుగాని ముద్దుకు కట్టేయంగా అన్న శివల్లారా ఎందుకని మమ్మల్ని లాలుగాని ముద్దు కట్టేస్తున్నారన్నా. పోరగల్లారా మీ చిన్న మేడకెళ్ళిపోయి మీ పాప చేతిని బట్టి బాధ పెట్టిల్లారా. అందు గురించి మీ కన్నతని మీ కన్న ఇవాళ చెప్పిందిరా. ఏ తప్పు తెలియదన్నా ఏ అన్యాయం తెలియదన్నా నా చెయ్యని నేరమ్మా మళ్ళీ అన్న చెయ్యని నేరమ్మా మా ఒక్క తప్పైన ఏముడితే అన్నా మా ఒక్క తప్పైన పిల్లలు అన్నా మా ఏ తప్పు చేయలేదన్నా ఎల్లపోతే కట్టుకుని తప్పు చేసినట్టు ఎవరు తప్పని ఒప్పుకోడురా. పోరగల్లారా దొంగతనం చేసి దొంగతనం చేసిన చెప్పుకుంటారా. తప్పు చేసినోడు నేను తప్పు చేసిన ఎవడు ఒప్పుకోడు తప్పకుండా కన్ను తీస్తామని చెప్పి ఆ పిడికల డబ్బు లోపల రకరకాల బాధలు కాలుతున్నాయి. అయ్యో రామ రామనే రామ రామ ఇరవై కట్టుకోలేక పిల్లలు మీ చూడక ఇరవై కట్టుకోళ్ళు పిల్లల కళ్ళు కాస్తున్నారే. ఇద్దరు పిల్లగన్నా ఎప్పుడైతే కళ్ళు నీకన్నా విల్ల 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 పిల్లలు ఏనాడల్లా విల్లబట్టినా కలియుగమంతా అన్న కైసి కదైనా కలియుగమంతా అన్న కైసి కదైనా
తప్పే ఉంది అయ్యే కొడుకుల అన్యాయం విలువల చూడంగా ఓరానా పదలు తీసుకోయ్యా అయ్యలారా ఇద్దరు పిల్లలు నీళ్ళల్లో సామాన్ని గడ్డకి చేతిలో ఒట్టుకుంటారు గట్ట విల్ల 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 వల్ల తీయవచ్చురా పట్టు తీసిన పిల్లగండలాలు కానీ ముట్టుగా పిల్లగల్ల కట్టేతులలో వదిలి పెట్టన్నా అన్న మీద తమ్ముడైనా తమ్ముడన్నా అన్న మీద తమ్ముడైనా అయ్యో నా అన్న రారా పువ్వంతి రారా అయ్యో నా అన్న రారా పువ్వంతి రారా రాత్రైనా పగలైనా ఒక్క తీరేనా రాత్రైనా పగలైనా అయ్యా అట్లానే చెల్లు లేరు అర్థం రాకపోయినా ఎవరు అట్లానే చెల్లు లేరు చెల్లెగా వంటి దేవి నేను వేరే ఉన్నా చెల్లెగా వంటి అన్నయ్య ప్రాణమైన పోతుంటే అన్నయ్య ప్రాణమైన పిల్లలైనా ఉడబోయ్యాలట్రా పిల్లలైనా సభ కత్తిరి కాడ ఏమిటి ఇది ఏమి కలమ పైన సభ కత్తిరి కాడ ఏడవచ్చ వరకు అన్న 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 పిలుపడ ముందు నా చెల్లాన్ని పిలుపు దేవాన్ని జీవన పెట్టినవా ఎవరి ఏని తప్పు ఈ రాజ్యంలో ఎవరు ఏని అన్యాయం అన్నగాలు చేసి రాని అన్నగాళ్ళ దగ్గర గిరిగిరి ఉడికొచ్చే ఓ దేవుడా ఉడికొచ్చే నారాయణ అగో అన్నగల్ల కన్నుగాలంగ ఒరే కరువుడా కన్న తండ్రి నీకు బుద్ధి లేదారా నానా నువ్వు కన్న కొడుకులు కాదారా కొడుకులను చూడలేక కరువుడా కన్న తండ్రి కన్ను కనిపిస్తున్నవారా నాయనా నీవిన మన్ను నీవిన తుమ్మని ఆడవిల్ల దేవంతి దేవి కలగల కన్నీరు ఓ దేవుడా బిడ్డ శాపంతి దేవి కారణ కన్న తను పెట్టడానికి శాపన పెడుతున్నది కన్న తల్లి నీగా పెట్టడానికి శాపన పెట్టక కన్న తల్లి చంద్రాతులు రాజు కళ్ళ వస్తే పోరికాన పెట్టడానికి శాపన పెడుతున్న కొడుకు కడిగిలారా నా బిడ్డ ఏ నాలుగుతో తిరుగుతుందో నా బిడ్డ తిట్టడానికి మళ్ళీ నాలుగు ఉండొచ్చురా నాలుగు కోసేవడంగానే వాళ్ళు ఎగపోయా అక్కడికి రాజు
నాలుక గుంజి కోత ఉంటే నవ్వలారాం సముద్రంలోకి వెళ్ళి సాపను తీసి కట్టకేస్తే ఏ విధంగా సాప కొట్టుకుంటారో అడవిల్ల దేవంతి దేవి నాలుగే కదే విధంగా కొట్టుకుంటున్నారా బొచ్చంత రక్తమవుతున్నదే భగవంతుడి మాట భగవంతా ఎరుగంత తల్లి పోయి ఎగుల గుళ్ళంత తల్లి ఉంటే ఏమున్నా లేకున్నా గాని అవ్వలారా నడుపు కొంగు చుట్టుకొని పెంట విని కూడాకులు తెచ్చుకొని కన్న పిల్లలు దాదుకుని అంటారే అవ్వా భగవంతా అందుకే అంటారవ్వా అమ్మ లేని పిల్లగల్లా పోతల చూడరాదవ్వా తల్లి లేని పిల్లగల్లా తల పోత చూడరాదంటే తంగల్లో మూసిన కాలము నాడు తల్లి లేని పిల్లల తలపోతల గీచుంటారమ్మలారా మీ పొద్దుకు పగదలగా అమ్మా ఇవల్ల ఈ రోజునమ్మా తల్లి లేని పిల్లల మౌన చేసి పోతువా చూసే పదవారు చూస్తున్నారు కానీ కొడక మీరు చేసిన తప్పేం లేదు కొడుకు మీరు చేసిన అన్యాయం లేదు కొడక ఎరుకలు కూడెవు లోపలన్నారు కానీ కొడుకు మీరాని అంటే కొడక మేము ఇలాంటి శిక్ష పెట్టిగా పోదు అని కొంతమంది కొమ్మలెక్కి సాగుకుంటా భగవంత అంతమంది వెలగలెక్కి సాగుతున్నారు అద్దాని ఒక్కవేళ అడ్డం పోతే రేపకల్లా ఒక్కరోజు రాజుల కచేరి కాడ ఎన్నడు ఏమి వేసే తెలవదాని గద 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 నీలుతున్నరేవా పిల్లరు అన్నరారా అన్నరా మంది రాజరా అన్నరారా అన్నరా మంది రాజరా నాడు రా అన్నారమాయరా నాడు రా అమ్మగారి కరువుడు మన తండ్రి అయిపోయారా మనకెవరికి ఉన్నారా అన్న మనకెవరికి ఉన్నారా అన్న అత్తాని అట్ట వచ్చేటోళ్ళు ఎవరు ఏమాయ ముగ్గుండు వారి అట్ట వచ్చేటోళ్ళు ఇరుగళ్ళు పరిగళ్ళు ఎవరు ఏమారా అన్న పుడుకుల కండ తీసి బిడ్డలానికి ఉయ్యంగా కాబిట్ట సామంతిదేవి తోచడం మట్టి వట్టి నాలవీన మందువయ్య వద్దంది కాబిట్ట సామంతిదేవి మందువయ్య వంగనే పోగవలు చూసింది నాదా పుల్లకైతే మందు పడితే మంద అయిపోతే ముళ్ళకెళ్ళి ఎల్లగొట్టాయమ్మ ఎదవల కట్టుకొల్లెత్తి మెడ మీద కట్టలేసి వెళ్ళిపోమ్మని ఎల్లగొడుతున్నదే అమ్మా మమ్మల్ని పట్టుకొని ఎక్కడ పోతాం చెల్లు శావంతి దేవి
చెల్లెనా అన్నమేలు పెట్టాలి అడవిలో పోతే ఏడ తెల్లారాలే మనకేడ పొద్దు కూకాలే చెల్లెనా కొడుకులైనా ఏ బిడ్డలైనా ఏదన్నా తప్పు చేస్తే కన్న పిల్లల తప్పు దాచుకునే తండ్రులు చూసినా గాని నానా నీలాంటి తండ్రి చూడబోతురా అయ్యా తప్పు దాచుకునే తప్పు చేసిన కొడుకులా తప్పు చేసిన బిడ్డల తప్పు దాచుకునే తండ్రిని చూసినా గాని చెయ్యని నేరం నాన్న నువ్వు మా మీద పెట్టి ఇళ్ళన్న కళ్ళు కలిసిన వారా నా నాలుక కోసి ఎల్లు 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 అంటున్నవారా అయ్యా గువ్వులు పచ్చులు గుళ్ళలో దొరుకుతున్నాయి గుళ్ళల్లో అన్నది వెలుగుతున్నది ఆవులు కోగులు తోటల్లో దొరుకుతున్నాయి గుళ్ళల్లో పరగల్లో మెలిగే దైవం లోపల ఎల్లు ఎల్లు అని ఎల్లగొట్టంగానే అవ్వా ఎల్లు 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 అన్నాడా మీరే నాకు తల్లులున్నారమ్మా అన్నవలే గారు పొద్దులైతున్నాయి ఇల్లే గారు పొద్దులైతున్నాయి ఇళ్ళ పాపకారి కనబడవలార కాలాని మమ్మల్ని ఇళ్ళల్లో పట్టబట్టే అడవిల వేనకాడ ఎవరు అన్న పెట్టునో పెట్టకపోవునావా ఏదన్నా పలారమ్ములు కొని అవ్వా మా ప్రాణాలుగా పాడుకుంటావా పలారా అయ్యో మా బలాలమో తల్లులారో మాకు అయ్యరవా మాకు ఎవరెవర దానం చేసిందో ఎవరెవర దానాక దానం చేసిందో దానం చేసిన తరల కావాలా దాన ధర్మాలు చేసిన నలుగు పెద్దలకు పోసిన కొయ్యకాలు కూర పంట వండని మన దగ్గర భూమి మారు పంట వండని ఎద్దు దొక్కిన భూమి ఎల్లి పంట వండని తోల మల్లికార్జున స్వామి తోడై ఉండని ధరల మల్లికార్జున స్వామి తోడై ఉండని మీరు చేసే వ్యవహారం లోపల బలార సకల సంతోషం జరగని నా తల్లులారం అయ్యో అడగట్టు అంకరా అడగట్టు తల్లులారా
చేత పెద్ద అన్నగాని పట్టుకొని ఎడవ చేత చిన్న అన్నగాని పట్టుకొని అన్న నడవరాదన్నో అన్న ఓ అన్న పువ్వంతి నడవరాదన్నో అన్న ఓ అన్న పువ్వంతి రాణి ఎండలోన గుమ్మాడి పండువలే ఎడమోదురో అన్న గుమ్మాడి పండువలే ఎడమోదురో అన్న గుమ్మాడి పండువలే అన్నగల్లా పట్టుకొని అడవిల్లా దేవంతి తల్లి పోతారే అమ్మ అడవిల్లా దేవంతి అడవి లోపలానే అడవిల్లా చూడరాను అడవిల్లా దేవంతి తల్లి పోతారే అమ్మ అడవిల్లా దేవంతి అడిగకు వానవోదు కారండా పడి ఉంది ఇక ముందు వానవోదు తిరిగి ఒక్క వనములోన తల్లి పోతారే అమ్మ తిరిగి ఒక్క రాడు లోపల పోతుంటే అన్నగారు చెల్లే ఏ బాయిల వారేసి మా ప్రాణం తీసేవు చెల్లే ఏ చెర్రల వారేసి చెల్లే మా ప్రాణం తీసేవు చెల్లెలాని అన్నగాళ్ళు మాట్లాడుతున్నారవ్వా అవి అన్నగాళ్ళకు తిరుగు మాట మాట్లాడమంటే పిల్ల దేవాన్ని దేవికి నాలుగు లేకపోయానవ్వా ఏ రామ రాఘవ రామ రామ ఉన్నారా మనకు తాత మగారు ఉన్నారాడు రా అన్నా అవ తోడ ముట్టులరా అన్నా అక్కజల్లలు ఉన్నారాడు రా అన్నా మనకు చిన్నవాళ్ళు పెట్టవాళ్ళు ఉన్నారాని రా అన్నా అన్న అవ తోడ ముట్టిరా అన్నదమ్ములు ఉన్నారు మనకు మేనమామలు ఉన్నారాని రా అన్నా అల్ల ఇళ్ళ పొందరా అన్న అన్నమన వెళ్ళిపోరురా అన్నయ్యా అట్లా కాకులన్న చూడలమ్మో పడిపోనా అయ్యా బిడ్డ బుర్రు మానవోదు గాబిరికి మన మూలనా గాబిరికి మన మూలనా పట్టుకొని పాపల బాబు కొట్టింది మేలంటారు రా అన్న పుణ్యాత్తుల పులి కొరికింది మేలంటారు రా అన్నాను అచ్చేపుల గట్ట వెళ్ళిపోతున్నది ఆ పులులు కాందుకాలు పులులు కాదులు పెట్టుకుంటారు రానంగా అగో పులులు ఏమనుకుంటున్నాయి అయ్యో పిల్లగల బాణం తీస్తే మన కడుపు బాధగా కలుగుద్ది అవో పాపాతుల పిల్లలు కాదు పుణ్యాతుల పిల్లగాళ్ళు ఉన్నరా అని ఆ పురుడు చూసినవా పిల్లగాళ్ళు తొవ్వేసి పక్కకి వెళ్ళిపోతున్నాయవ్వా అయ్యా అడవిలో నది కూడా పోతే మరలి కొడుతున్నాయి మరి ఆనాడు శివరాత్రి ఎండలు సిక్కు అడగొడుతున్నది ఉగాది ఎండలు ఉక్కుపోడి రాలుతున్నాయి మరి రోనికిదిగా ఎండలు రోకంగ వలగ దాటి ఎండలు కొడుతున్నాయి ఎండలు కొట్టంగా మీద ఎండ కొడుతుంది కింద బాణం తల్లి తోడి మనని తోడి తల్లి మండుతున్నది ఉడుకుడుకు దుబ్బల్ల ఉత్తరి అని పొలాల అడవిలో పోతూ ఉంటే
అరిటాకులంటి పాదాలకు పిలగళ్ళకు పప్పులంతా ఉన్నాయి చెల్లెలా నడవనేమో చెల్లని అన్నగారు మాట్లాడుతుంటే ఎడు చూసిన గాని అన్న ఒక ఊరు కానత్తలేదు అన్న ఎడు చూసిన గాని ఒక పల్లె కానత్తలేదు రా అన్న అన్న ఇటువంటి అడవిలోనా ఇటువంటి అడవిలోనా ఎక్కడ పోదువే అన్నా మరి అడవి లోపల చూసిన అవలార ఊరెలుపు ఉంది ఉడల మాన వృక్షం పంగల తోడి ఉంది పరమాన వృక్షము అడవిల్ల సేపంది దేవి కాంచాల మరి కాడికి తీసుకొస్తున్నారమ్మా అన్నగాళ్ళు చల్లగా నీడగలుగుడు తోడే చెల్లి ఇక్కడ చల్లగా ఉంది కరిసేపు వండుకున్నాం చెల్లి ఇక్కడనే ఉందామని అన్నగాళ్ళు మాట్లాడుతున్నారు అన్నగాళ్ళకు తిరుగు మాట మాట్లాడదామంటే చెల్లి సేపంది దేవికి నాలుక లేకపోయానే అడ్డాన పడివి లోపల అన్నగాళ్ళు కాంచాల మరి కాడ పోకున్న కాడ అన్నగాళ్ళు ఏమంటుంది చెల్లి కడుపు కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు కడుపుల పేగులు కాడికి పడుతుంది ఎందుకు దుఃఖానికపోతుంది చెల్లి అగో తోడుతూ సందం కడుపుల పేగులు పొందుతుంది ఏ చెల్లెలా సేవంతి దేవి అడవి లోపల ఎక్కడికల్లా వెళ్ళిపోయి కొద్దిగా అన్నవాడికి రాబో చెల్లి మా ప్రాణం తగ్గుద్ది చెల్లనంగానే ఇటువంటి అడవి లోపల అన్న మీకు అన్నం ఎక్కడ కత్తురా అన్నా ఏ ఊరికెళ్ళి పోదురా అన్నా ఏ పల్లెకెళ్ళి పోదురా అన్నా అని భగవంత ఈ అడవి లోపల అన్నగల్ల ప్రాణం పోతే నేను బతికెందుకు నేను భూమి మీద ఉండేందుకు సరే మంచిదాని చేయతోటి అన్నగల్ల చూసిన చెట్టు తలాపు పెట్టుకొని అన్నగాళ్ళు వండుకుంటున్నారమ్మా అడవిల్ల సేవంతి దేవి అత్తన పడివిలో శత్రు మధ్య లోపల చూసిన కాకలు చూడని కారండ పడివి లోపల 7 కమ్మలకు 7 సింతల పల్లె ఉన్నారమ్మా 7 సింతల పల్లెకి వెళ్ళిపోయి నేను అన్నవాడ కత్తనాని అడవిల్ల సేవంతి దేవి ఆనాడు ఆ వెడ లోపలనేనమ్మా అట్నా 7 సింతల పల్లె కంటారా పల్లె కన్న సేవంతి దేవి వెళ్ళిపోవంగా అగదుడు అవలారా 7 సింతల పల్లెకి వెళ్ళిపోయింది కాకపాయనవ్వా అన్నగల్ల దగ్గర ఉన్నది కాకపాయన వీళ్ళ సేవంతి దేవి అగో అత్తాన పడి లోపల క్షత్రియ మధ్యం లోపల బట్ట బాసి పాడవు దూరం అవుతున్నదే అవ్వా 12 ఏళ్ల పిల్ల పాయంపు పడుతు వీళ్ళ సౌదముట్లాడుతున్నది ఇంకా పిల్ల సేవంతి దేవి రాబో శ్రీరామ రామయ్య శ్రీగిన్నయ్య రామ రామ అయ్యో అవరండు గంటిని అవ్వా నాయవ్వా అవ్వా ఇలాంటి బాధలు ఉండబోనే ఆడదై పుట్టరాదు అవతారం ఎత్తరానమ్మా ఆడదై పుట్టి అవతారం ఎత్తి దగ్గిలాంటి కట్టాల దగ్గిలాంటి బాధలత్తి అగ్ని కాటము లోపల దొరికి సర్చింది వేలంటారమ్మా అవ్వా నువ్వు అని ఉండి ఉంటే అవ్వ నాకు ఒక బిడ్డాని
అగో మరి నా ప్రేమగల్ల బిడ్డాని సకల మల్లవని విలువ నప్పి ధర్మం పరిపించి ధర్మం మీద ఊకుండా పెట్టి అమ్మ నన్ను కలుపుకుంది నేను ఒక బిడ్డను నేను పుట్టినా నేనే పేరు కట్టినే పేరు కట్టినా అన్నరారా నా అన్నరారా ఓయన్నా అన్నరారా మందిరారా అన్నరారా మన మందిరారా అన్నరారా మీతో నేను వేరే వేరు కాదురా అన్నరారా నాకు బాధ తెలిసిరా అన్న నాకు కట్ట వచ్చిందని అన్నగల్ల తోడు చెప్పుకునే బాధలు కాదమ్మా ఏ తల్లి దగ్గర కన్నా వెళ్ళిపోదురా భగవంత ఏ తల్లి తోడు చెప్పుదామంటే నాకు మాటలే బాయరా ఏ బాయి ముట్టుకుందునమ్మా లేని పాపం కట్టుకుందునమ్మా ఏ కుండలు ముట్టుకుందు ఏ బాయి బాగిట్లు ముట్టుకుందునమ్మా లేని పాపం కట్టుకుందునమ్మా రాజ రాజా పాలగానమ్మా ఇలాంటి బాధలతో ఇలాంటి గడ్డలతో అవలారా అమ్మమ్మల తోడి నానమ్మల తోడి చెప్పుకునే బాధ తల్లి తోడి చెప్పుకునే బాధ కాని అన్నగల్ల తోడి చెప్పుకునే బాధ కాకపోయే భగవంతంగా ఇద్దరు వారి తోడి ఎవరి తోడి చెప్పుకుందామంటే నాలుగు లేని పిల్లలైపోతున్న భగవంతంగా కాకులు చూడని కారున్న పడివి లోపల ఏడిసి 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 ఆడవిల్ల సేపాంతి దేవి సొమ్మసిల్ల పోయింది భగవంతా ఈ ఎటువంటి చూసిన ముట్టి మీద వెళ్ళిపోయి బాయి ముట్టుకుంది నేను పాపం కట్టుకుంది పుట్టలు ముట్టుకుంది నేను పాపం కట్టుకుంది అవా తనలారు నా బాధ గిట్ట ఉంది అవా నాకు తనానికి లీలిపోయిందంటే నాకలేని పిల్లనైపోతుంది భగవంతానికి కలకల కంటికి దాని కన్నీరు తీసిన పిల్ల అటు ఇటు చూసే వరకు అడవి లోపల కాకులు చూడని కారణంగా పడవి లోపల అది తుంగ గురియాల మడుగుంది తుంగ గురియాల మడుగంటే బర్రు మడుగు గా తుంగ గురియాల మడుగు వేడి వచ్చింది సేవంతి దేవేవా తుంగ గురియాల మడుగు లోపల ముట్టుదానం చేయమంటేనే అమ్మా ముట్టుదానం చేసిన సేవంతి దేవి కట్టుబట్ట మీద ఉన్నది చుట్టుబట్ట ఆరేసుకున్నది బట్ట రెండక బట్ట జోరుకున్నది ఆడవిల్ల సేపాంతి దేవి ఏడుసింద్ర పల్లెకి ఏడవస్తున్నది ఏడుసింద్ర పల్లె లోపల నరకలేని పిల్ల కాబట్టి చేయి సైగ చేస్తుంది నోటి సైగ చేస్తా ఉండే దయ ఉన్న తల్లు అన్నం పెడతా ఉన్నాడు దయలేని తల్లు ఎల్ల కొడతా ఉన్నారే ఆ కొంగు లోపల నన్ను పట్టుకున్నది ఆడవిల్ల సేపాంతి దేవి కానాడుగా విడ లోపలనే అరే అన్నగల్ల వేడిగమ్మ రామ రామ అమ్మవారు సేవతి రామ రామ అమ్మవారు సేవతి రామ రామ అన్నగల్ల వేడి ఏడవచ్చింది అన్నయ్య అన్నం తీసుకొచ్చిన తిరుడాన్ని మాట్లాడమంటే నాకు లేని పిల్ల మా చెల్ల వచ్చింది అన్నం తీసుకొచ్చిందని అన్నగల్ల బాయనవా అందలారా ఓ అన్నగా బంది రాజా ఓ అన్నము బంది రాజాని ఆడవిల్ల దేవాన్ని దేవి గారు లోపల ఇద్దరు అన్నగాళ్ళ చేతులన్నా అమ్మవారు అన్నగాళ్ళ చేతులు తీసి అన్నం లోపల పెడుతుంది అన్నగాడు భూమంతి రాదు చిన్నన్నగాడు వనబంతి రాదు ఆనాడు ఆవిడ లోపల చూసాం అక్కడ చూడండి ఎవరారా అన్నంలోని చెయ్యి పెట్టి ఆ చెల్లాన్ని ఆలోచించలేరవా ఆకలి తోడు ఉన్నగారు అనుమతించుతున్నారు అన్నం అనుమతించుతున్నారు చంద్రశేల పట్టం లోపల ఉన్నప్పుడు కన్న తల్లి తొడ మీద కూకుండా పెట్టుకొని అన్నం తినబెట్టినప్పుడు పెద్దన్న చెల్లేడిది తొలగు కానీ అన్నం పెట్టేవాడు చిన్నన్నగాడు చూసిన చెల్లేడిది రెండో కానీ అన్నగాడు అన్నం పెట్టేటోడు
భగవంతా సెల్లవిని ఆలోచించలేపాయన ఆ కొంగు లోపల ఉన్న అన్నం మొత్తం వాళ్ళు చెప్తున్నారే అన్నగాళ్ళు బుక్కెత్తుతుంటే బుక్క బుక్కగాలు అడవిలో సేవంతి దేవి గుడిగలేస్తున్నది నాకు పెద్దన్నగారు నాకు బుక్క పెడతారో చిన్నన్నగారు నాకు అన్న పెడతానా అని బుక్క బుక్క కళ్ళ గుడిగలు ఎత్త ఉండే కొంగు లోపల అన్నం మొత్తం వాడ చేస్తా ఉన్నదే అడవిలో సేవంతి దేవి భగవంతాన్ని కలకల కన్నీళ్ళు ఇస్తున్నారమ్మా నా బుక్క నాకు పెట్టుండ అంటే అడవిలో అలకడే భగవంతాన్ని ఎవరు చెప్తున్నా మళ్ళీ వెళ్ళిపోయి చూసిన ఏడుసిన పల్లెకి వెళ్ళిపోయి అవా నాకు అన్నం పెట్టున్నాడు మల్లాడు కక్కే ఒడిగానే ఎక్కడికి వెళ్ళి ఎరవచ్చును ఇప్పుడే అత్తివా అని ఏమాట అంటారా అని ఆ పొంగు వాటిగా పేడ బుక్క మెతుకులను కుప్ప చేస్తున్న బుక్కడు అన్నమైంది ఆ బుక్కడన్నం అన్న అనుమతించి నాకు అన్నం కాపాడుకుంటాను అని ఆ బుక్కడన్నం వాడు వీళ్ళ శ్రీమతి దేవికి ఆ సైభం లోపల అన్నం తినకనే భగవంతా నువ్వు తినకున్నా బాగుండి పోవునవ్వా తిరిగి తిరిగి ఉన్న ఆడవిల్ల శ్రీమతి దేవి కొంత కారిపోయిందవ్వా అన్నం చూస్తున్నావు కొద్దిగా లోపల అన్నం దాడుతా ఉంది మీకు అంటే మీకు అంత లేదు అక్కడ అంటే అక్కడ లేపనే అమ్మా చెవల్ల జీవనాలైతుంది అమ్మా అన్న నా ప్రాణం పోతే నా జీవనం పోతుంది అన్న నా ప్రాణం పోతే అన్న నీ చెల్లి దొరకబోదునా అన్న అన్నని ఎక్కక్క పిల్లాడి గుడిగా లేసింది ఆడపిల్ల సేవంతి దేవి ఆ ముక్కడ అన్నం తన మీద కాకుతున్నదే అమ్మా ఆడపిల్ల సేవంతి దేవి తరడి మీద అన్నం కక్కింది కాబట్టి భగవంతా జీవనాలు కాగానే మరి కాలి శుద్ధికి వచ్చింది ఆడపిల్ల సేవంతి దేవి ఇద్దరు అన్నగాళ్ళు పెద్ద అన్నగాడు పూమంతి రాజు చిన్నన్నగాడు వరపంతి మహారాజు ఇద్దరు అడవుండి చూసిన అన్నం తిన్న అన్నగాళ్ళకు చొప్పున్నెడుదల అత్త ఉన్నాయి తిన్న అన్నగాళ్ళకు చొప్పున్నెడుదల ఇద్దరు అన్నగాళ్ళ మధ్య లోపల సేదం అన్నగాని మీద సిరియేసింది ఆడపిల్ల సేవంతి దేవి వండుకుంటున్నది ఇద్దరు అన్నగాళ్ళు గురు కొడుతూ ఉంటే కర 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 అన్నగాళ్ళు గట్టు తరలిస్తున్నాయి ఆ కాశాల వరకు వండుకొని ఉండని కానీ అడవి లోపల ఎవరి పట్టం ఉన్నది ఎవరి రాజ్యం ఉంది పల్లెల నగరం ఉంది పల్లెల నగరం లోపల పల్లాన్ని మహారాజు భార్య భాగ్యవతి కనుకున్న కన్న కొడుకు బల చక్రవర్తి ఉన్నాడు ఈడ పెరిగి పిల్లగాడు ఇంటిలో ఉన్నాడు కడ తిరిగి పిల్లగాడు కడపల్ల ఉన్నాడు పదారెళ్ళ భయంపు పడిసి పిల్లగాడేవా 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక్కగానే ఒక కొడుకు రాజు రాజ బల చక్రవర్తి ఉన్నాడా ఆ బలచక్రవర్తి లోపల కుట్ర వేసుకున్నాడు వెళ్ళిపోతా బాణం విద్య గుర్రోత్సవాలు నేర్చుకుంటా అని చెప్పి ఆ పిల్లగాడు బలచక్రవర్తి చెల్లితో ఒక పుల్ల గుర్రం మీద కూర్చోని అడవి తొగలు పడుతున్నాడు బలచక్రవర్తి అడవిలోనే గుర్రావే నల్లాడా గులమ్మ గుర్రం పోతా ఉన్నది నల్లాడా గులమ్మ వెళ్ళిపోతా ఉన్నాడు నల్లడా గులమ్మ చక్రవర్తి లోపల ఎప్పుడైతే గుర్రం మీద వేసుకుంటే వెళ్ళిపోయే వరకల్లా చాబంతి దేవి అన్నగల్ల మధ్య లోపల కనబడ్డాయి చాబంతికి వాళ్ళు తోడుగా వాళ్ళని భగవంతుని కృపతో పిల్లగాడు ఆ పిల్లని చూడకుండా పిల్ల మీద ప్రేమ కలుగుతున్నావా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది ఇటువంటి చెట్టు కింద ఎవరమ్మా మందలేస్తే వాళ్ళకు కన్ను లేక పిల్లగాళ్ళు లేచిపోతున్నది పిల్ల నాలిక లేక లేచి పిల్లగాని దండం పెడుతున్నాయి పిల్లని చూసినా పిల్లగాని బల చక్రవర్తి పిల్ల ఎంత బాగుంది నాకు భార్య కదా పెళ్లి చేసుకుంటే పిల్లని తీసుకొని పోతారా అని ఆ పిల్లని గుర్రం మీద కూర్చుండబెట్టింది ఆ పిల్లని తోలుకొని పోతా అంటే తర ఇంటికి చేరవచ్చు ఎన్నిసార్లు పలకన మందలెత్తిన మాట్లాడుతున్నారు పిల్లకు నాలుక లేక పాయన
అమ్మనమ్మ ఓ పిల్ల ఇటువంటి చూస్తున్నావా ఎందుకో నాతో మాట్లాడుతున్నా వింటవండి నీ మీద ప్రేమతో తీసుకొచ్చుకున్నా ఈ ఒక కవిదేవి నువ్వులను ఉండవమ్మ నీకు పనులు పొలము తీసుకొస్తారా అని వారి ఇంటిలో ఒక దేవాలయం లోపల పిల్లగాడి పిల్లలు ఎప్పుడు తోలింటో ఆ నువ్వుల తోలిన కాదా పిల్ల జావంతి దేవి నాయన్న అయ్యో భగవంతా నేను బతకరాద బతికినా ఫలితం లేదని చెప్పి అక్కడ ఆ పిల్ల భూమికి తల గుద్దుకుంటే తల వలికి రక్తం గౌరీ దేవత కనకరించబట్టనా గౌరీ దేవత కానాడు కనుక బయటకు వచ్చమ్మా ఎవరే నా బిడ్డ ఎందుకని బాధపడుతున్నావమ్మా చాపంతి దేవిని దేవత మందరిస్తే ఆ పిల్లకు నోరు లేక నాలుక లేక ఎప్పుడైతే మాట్లాడలేక దండం పెట్టాం కదా పిల్ల ఎందుకు మాట్లాడలేదు అప్పుడు గమనించిన గౌరీ దేవత అరిచేతులన్నీ చూసే వరకల్లా చాపంతికి నాలుక లేకపోయి అందుకే బిడ్డ నాతో మాట్లాడలేవా గౌరీ దేవత ఏంటంటే ఓం నమః బ్రహ్మవస్త వరకలకున్న వేదాలు జరిగింది కమ కమ కమల పువ్వు జకలాంటికి జకలాంటి కోటి బ్రహ్మణ నాయకి అది కొల్లపరి ప్రళయంకారి ఓం మంత్ర రక్త భీమవారి శివశక్తి శాపరి వైశాఖుని మర్తిని చాపంతి మీద నాలుక రావాలని కొడుతున్నారయ్యా అప్పుడే చామంతి దేవికి నాలుకే రావట్టే చామంతి దేవికి నాలుగే రాని కవి దోష బాధాలు పట్టింది అమ్మా ఓ దేవత అయ్యయ్య అమ్మ దేవత ఓ దేవత అమ్మ దేవత ఓ దేవత ఓ దేవత ఓ దేవత బిడ్డ భక్తురాల నీ బుద్ధి నీ జ్ఞానం ఇచ్చిన బిడ్డ అమ్మా కష్టములు ఉంటే నీ పాదం పడితే నా బుద్ధి మెచ్చిన నా బుద్ధి మెచ్చి నా జ్ఞానం మెచ్చి నాకు ఏమిస్తున్నావమ్మా నీ బుద్ధి నీ జ్ఞానం ఇచ్చి నీకు 3 కోరికలు ఇస్తున్నా 3 కోరికల్లో ఒక కోరిక నీకు ఎందుకంటే 4 ఇచ్చిన ఇంకా 2 కోరికలు ఉన్నాయి ఇంటిగా ఉన్నా బంగారంగా ఉన్నా ధనంగా ఉన్నా ధనంగా ఉన్నా కోరుకో బిడ్డ అప్పుడే అమ్మా చెప్పినా కదమ్మా బంగారం వద్దమ్మా అడవిలో నా అన్నగల్ల కళ్ళు లేక బాధపడతాను దేవత నా అన్నగల్ల కళ్ళ తండ్రి కారణమ్మా సరే పర్వాలేదు బిడ్డ నీ అన్నగల్లకు కల్పిస్తున్నాను కానాడు గౌరీ దేవత గాలి లోపల పిరికడ బండారు వెళ్ళిపెట్టవరకల గాలి లోపల పిరికడ బండారు వెళ్ళిపోయి అన్నగల్ల కళ్ళ మీద పిరికడ బండారు పడుతున్నాయి రవిదేవి కృప వలన ఇద్దరు అన్నగల్ల కళ్ళెత్తులే ఓ రామ రామ పిల్లగళ్ళకు కళ్ళు రాకనే అన్న ఒక తమ్ముడు చూసి తమ్ముడు ఒక అన్నగారు చూసి అన్నయ్య మన చెల్లె ఎక్కడ పోయిందో మన చెల్లె దాడబడదా అని చెప్పి కళ్ళు రాగానే ఆ పిల్ల కళ్ళురా ఆ అడవి లోపల పిల్లగాళ్ళు పోతున్నారా చక్రవర్తి అగో పండ్లు పొలాలు తీసుకుని పిల్ల దగ్గరికి వచ్చిండు నీ పేరేమిటి చెప్పమ్మా నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుంటా పాలంటే నేను అడవిలో వదిలిపెడతాంటే ఏమయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటున్నాను నన్ను తీసుకొచ్చినావు నువ్వు తోలికొచ్చిన గడియ మంచిది నాకు నాలుగొచ్చింది నాయన నేను నీకు భార్యని కావాలంటే అడవిలో ఉంటున్నా అన్నగల్ల దొరకరాపోయ్యా అన్నగల్ల చేతుల మీద లగ్నం చేసుకుంటున్నా చామంతి దేవి తరడాలి చెప్పి పిల్లగాడు సరే అడవిలో వెళ్ళిపోయి ఆ చెట్టు కింద చూసే వరకల్లా కళ్ళ తినక వాళ్ళు అడవిలో లేచి పాయరి తిరిగి ఇంటికి వచ్చి అమ్మా నీ అన్నలు లేరంటే అయ్యా నా అన్నగల్ల పనులు వచ్చినంటే అడగంటే భయం వాళ్ళు ఏ ఊరికి ఎందు ఏ పల్లెకి వేందో ఊరు పల్లె పల్లె తిరిగి నాన్నగల్ల జాడబట్టవయ్యా అన్నది అప్పుడే బలచక్రవర్తి ఊరు పల్లె పల్లె పొన్న ఒక చూడబోతుంది ఎక్కడ అడ్డగోడ ఉన్న గోడ మీద అన్నయ్య అరవంతి రాజా అన్నయ్య భూపంతి రాజా